హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష వెరైటీస్. మరి నేను ఈరోజు జొన్న రొట్టె చేసుకోవడానికి పిండి రెడీ చేశాను. ఆ పిండి కలుపుకోవడానికి ఇక వేడి నీళ్ళు పెట్టి అవి మరుగుతుండగా కొద్దిగా ఉప్పు వేసాను. ఇక నీళ్ళైతే రెడీ అయినాయి. మరి ఆ నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక గంట కానీ స్పూన్ కానీ పెట్టుకొని కలుపుకోవాలి. నేనైతే స్పూన్ పెట్టి కలిపాను. ఇంకా నీళ్లు సరిపోలేదు అనిపించింది. మరి అప్పుడు ఇంకో కొన్ని నీళ్ళు పోసుకోవాలి కదా, మరి కొన్ని నీళ్ళు అయితే పోసాను. ఇక పోసి మళ్ళీ చెంచా పెట్టి కలిపాను. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కొద్ది చల్లగా అయిందాక అలా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇక ఒత్తుకొని పెట్టినాక కొద్దిసేపటికి చల్లగైంది. చల్లగైనాక ఇంకా పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసుకొని బాగా కలపాలి. మనము గోధుమ రొట్టె పిండి కంటే కూడా జొన్న రొట్టె పిండిని ఎక్కువగా పిసకాలి. ఎంతగా పిసికితే అంత జిగుటు వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా బండ మీద వేసుకొని మంచిగా రొట్టెకి సరిపడ పిండి తీసుకొని దాన్ని ఇలా అరిచేయి పెట్టేసి మంచిగా ఎక్కువగా గట్టి గట్టిగా పిసకాలన్నమాట. మంచి జిగుటు వచ్చిన తర్వాత మంచిగా దాన్ని ఉండ చేసుకొని దాన్ని ఇలా చేతి మీద వెడల్పుగా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ బండ మీద చేతులతో కొట్టాలన్నమాట. ఇది నేను రొట్టె చేస్తున్నా అని చెప్తే సుజాత నమ్మలేదు. మరి నేను ఇప్పుడు వీడియో పెట్టాను కదా, చూడు సుజాత, నేను రొట్టె ఇలా చేస్తే కరెక్టేనా లేకుంటే వేరేలా చేయాలా నాకు కామెంట్ చెయ్యి. నా ఫ్రెండ్స్ నమ్మలేదండి, అందుకే వీడియో చేశాను. మరి జొన్న రొట్టె చేయడం అయితే నేర్చుకున్నాను. మొన్న మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు. మరి మా నాన్నగారు అయితే రొట్టె తింటారు. మా నాన్న కోసమే రొట్టె నేర్చుకున్నా. నిజంగా అండి, అది అసలు ఎట్లా నేర్చుకున్నానో నాకే అర్థం కాలేదు. రొట్టె అయితే చేసేసాను. మరి దాన్ని చిన్నగా చేతి మీదకి తీసుకొని మరి పెంక మీద వేసాను. పెంక వేడెక్కిందండోయ్, స్టవ్ ముట్టించి పెంక పెట్టి రొట్టె చేశాను. ఇలా వేసినాక దాని మీద నీళ్లు పోసుకొని ఆ పొడి లేకుండా చూసుకోవాలి. ఇక రొట్టెని ఒక 2-3